విమానం ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. మార్గం అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్విక్. ప్రయాణికులు మరియు సిబ్బంది కలిపి మొత్తం 240 మంది. ప్రమాదం సమయం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే 65 అడుగుల ఎత్తులో మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం కూలింది. ప్రమాద స్థలం అహ్మదాబాద్లోని బెజే మెడికల్ కాలేజ్ క్యాంపస్. ఒక హాస్టల్ భవనంపై కూలినది. ప్రాణనష్టం విమానంలో ఉన్నవారిలో 241 మంది మృతి. కేవలం ఒక వ్యక్తి మాత్రమే జీవించి బయటపడ్డాడు. అతని పేరు విశ్వాష్ కుమార్ రమేష్, బ్రిటన్ పౌరుడు. భూమిపై మరణించిన వారు 28 మంది, గాయపడిన వారు సుమారు 60 మంది. మొత్తం మరణాలు 269. జాతీయతలు 129 మంది భారతీయులు, 69 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడా, మిగతా సిబ్బంది. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాద కారణం టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఫెయిల్యూర్ అనుమానం. ఇంజిన్ లేదా ఫ్లాప్ సమస్య. బ్లాక్ బాక్స్ రికవరీ అయింది. విచారణలో పాల్గొంటున్న సంస్థలు భారతదేశం AAIB, అమెరికా NTSB, UK AAIB, బోయింగ్ అండ్ GE ఏరోస్పేస్.